హాయ్ హలో నమస్తే అందరు బాగున్నారా? ఎట్లున్నారు? నేను కూడా బాగున్నా. అయితే ఇలా ముచ్చట ఏంటంటే ఫ్లిప్కార్ట్లో ఒక వాచ్ బుక్ చేసిన. ఇంకేంది వాచ్ బుక్ చేస్తే పెట్టుకోవచ్చు కదా, మాకెందుకు చూపెడుతున్నాం అనుకుంటుర్రా? అయితే మీకు చూపెట్టాలనే ఉన్నా. ఇది ఏంటంటే 80 రూపీస్కు ఒక ప్రోడక్టు, ఒక వాలబుల్ ప్రోడక్టు 80 రూపీస్కి ఇస్తా అని అలా పెట్టిండు. 80 రూపీస్, కేవలం 80 రూపీస్ 1+1 ఆఫర్ అని 160 రూపీస్కు పెట్టేసిండు. సో ఏంటంటే ఎట్లా ఇది ఫ్రాడ్ జరుగుద్ది, సో నాకు తెలుసు. సో జనాలైనా నమ్మాలి, జనాలకు చూపెట్టాలి ఎట్లా ఫ్రాడ్ జరుగుద్ది, ఏం జరుగుద్ది అనేది చూపెట్టాలని ఒక ఉద్దేశంతో బుక్ చేసిన తర్వాత 4 డేస్కి వచ్చింది వాచ్. వచ్చిన తర్వాత అన్బాక్సింగ్ చేసి చూస్తే అందులో ఒకటే వాచ్ ఉంది. అది కూడా ఏంటంటే క్యాష్ ఆన్ డెలివరీ పెట్టిన. క్యాష్ ఆన్ డెలివరీ పెట్టేసి క్యాష్ కొట్టేసిన, గూగుల్ పే ద్వారా క్యాష్ కొట్టేసిన. అన్బాక్సింగ్ చేసి చూస్తే ఒకటే వాచ్ ఉంది. రెండు వాచ్లు రాలేదు. 1+1 ఆఫర్ పెడితే 160 రూపీస్ గూగుల్ పే ద్వారా కొట్టేసిన. కాకపోతే ఏంటంటే ఓన్లీ మనకు 1 వాచ్ ఇచ్చేసిండు. ఈ 1 వాచ్ ఇచ్చేసినా కూడా వాల్యుబుల్ ప్రోడక్ట్ అని ఇస్తే ఓన్లీ ఏంటంటే చాలా చీప్ అండ్ బెస్ట్ అని అంటారు చూసినా, ఈ ప్రోడక్ట్ ఇచ్చేసిండు. ఇది ఏం బాగాలే ప్రోడక్ట్ కూడా. ఇట్లాంటి ఫ్రాడ్స్ జరుగుతాయి. సో మీరు కూడా గమనించాలి. అన్ఎస్ఎస్ఎల్ యాప్స్ ఇట్లాంటివి ఉంటాయి చూసిరా, ఇట్లా నుండి బుక్ చేసుకోకండి. సో ఏంటంటే ఇది 80 రూపీస్ కాబట్టి 160 రూపీస్ కానీ పోనీలే అని వదిలేసినాం. సో మీరు కూడా ఏంది మళ్ళీ రిటర్న్ ఆప్షన్ పెడదామా అన్న, రిటర్న్ ఆప్షన్ లేదు దీనికి. సో కింద కామెంట్ చేసినా కూడా వాడు రిప్లై ఇస్తలేడు. ఇక పోతే ముచ్చట, మీరు కూడా ఇట్లాంటి ప్రోడక్ట్ బుక్ చేసుకోకండి. ఇట్లాంటి ఏంటంటే సరే ఇది 160 రూపీస్ పోతే పోనీలే మనకు అనిపిస్తుంది. కాకపోతే చూడండి, మీకు ప్రూఫ్ కూడా చూపెడతా. ఎట్లా అంటే మీకు ప్రూఫ్ కూడా చూపెడతా చూడండి. ఇక మై ఆర్డర్స్లా 1+1 చూడండి, 1+1 చూపెట్టిండా 2 వాచ్లు సేమ్ ఇదే ప్రోడక్ట్, 2 వాచ్లు ఉన్నాయా? కాకపోతే వీడు 2 వాచ్లు పంపించలేదు, ఒకటే వాచ్ పంపించిండు. సో మీకోసమే ఈ ప్రోడక్ట్ బుక్ చేసిన. ఎందుకు బుక్ చేసిన అంటే మీరు కూడా ఇట్లాంటి ఫ్రాడ్స్ తెలుసుకోవాలి. ఇగో దీని మీద కూడా ఏమని రాసిండనంటే దీని మీద ఏమని రాసిండు, ఒక్క నిమిషం. దీని మీద కూడా 2 ప్రోడక్టులు ఉన్నాయి. ఈ బాక్స్లో 2 ప్రోడక్టులు ఉన్నాయని రాసిండు. ఒకటి ఏంటిదంట అంటే ఒకటి బ్లాక్ అంట, ఇంకొకటి ఏంటంటే బ్లూ అంట. ఈ బ్లాక్ లేదు, బ్లూ లేదు. ఇది అసలు వాచే కాదు. 180 రూపీస్ 160 రూపీస్ పోతే పోనీలే. కాకపోతే ఏంటంటే మీరు కూడా ఏంటంటే ఒక ప్రోడక్ట్ బుక్ చేసేటప్పుడు సో మీరు కూడా గమనించి, మీరు కూడా ఆలోచించి ప్రోడక్ట్ బుక్ చేసుకోవాలి. పోనీలే మన 180 రూపీస్ పోతే పోనీ, అదేం పరాకు పడదు మనకు. కాకపోతే ఏంటంటే మన అట్లాంటి జనాలు ఇంకా మోసపోవద్దని మాత్రమే ఇది బుక్ చేసిన. ఇది ఖచ్చితంగా ఫ్రాడ్ జరుగుద్ది మీకు చూపెట్టాలనే ఉద్దేశంతో మాత్రమే ఇది బుక్ చేసిన. అర్థమవుతుందా? ఇగో ఇది కథ. సో మీరు కూడా అర్థం చేసుకోండి. ఏంటంటే అట్లాంటి అన్ఎస్ఎస్ వెబ్సైట్లు కానీ ఇట్లాంటివి బుకింగ్స్ అని నమ్మకండి. అర్థమవుతుందా? ఎట్లుంది ఇది వాచా? దీని కూడా వాచ్ అంటారా? అన్నారు కదా, నవ్వకూరు ఏం కాదు. కానీ సరే, నేను ముచ్చట చెప్పాల్సింది ఏంటంటే మీరు కూడా ఇట్లాంటి నమ్మకండి, అవసరం లేదు మీకు కూడా. ఏంటంటే ప్రోడక్టు ఆన్లైన్ వాస్తవంగా చెప్పాలంటే ఓకే, కొన్ని బాగా వస్తాయి ఆన్లైన్లో, ఓకే నమ్మచ్చు కొన్ని. కానీ ఇట్లాంటి 1+1 ఆఫర్ పెట్టుడు చీప్ అండ్ బెస్ట్కు ఇట్లాంటివి నమ్మకండి. అర్థమవుతుందా? సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో ఇంకేదైనా ఫ్రాడ్ జరిగినా కూడా మా వీడియోలో చూసి ఎవరెవరైతే చూస్తారో మీకేమైనా ఫ్రాడ్ జరిగిందా అనేది కూడా కామెంట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? ముఖ్యంగా నేను చెప్పాల్సింది ఏంటంటే ఇట్లాంటి ప్రోడక్ట్ను ఎంకరేజ్ చేయకండి. సో ఇప్పుడు అంటే ఇది 180 రూపీస్ 160 రూపీస్ పోతే పోనీలే. సో వాల్యుబుల్ ప్రోడక్ట్ కొనుక్కుంటాం, వాడు ఇట్లనే చేస్తే ఎట్లుంటుంది, ఇబ్బంది అవుతుంది కదా. సో దానికోసమైనా మీరు కూడా గమనించి మంచి వాస్తవంగా ఏంటంటే ఆన్లైన్ ప్రోడక్ట్లు ఎంకరేజ్ చేయొద్దు. ఏంటంటే ఇది అదే 160 రూపీస్ ఓడని సేల్స్ మ్యాన్ ఇక్కడ బయట ఓడను పేదోడు ఆడేడో అమ్ముకునేటోడు ఆయనకి 160 రూపీస్ ఇస్తే ఆడు మంచి ప్రోడక్ట్ ఇస్తాడు ఒకటి, ఆయన కూడా మార్కెటింగ్ అవుద్ది, ఆడు కూడా ఆయనకో ఇంత రూపాయి 2 రూపాయలు లాభం వస్తుంది, ఆడు కూడా సంబరపడతాడు. ఈ ఆన్లైన్ ప్రోడక్ట్ ఎట్లుంటుంది అంటే ఆయన మనం అడగలేం, ఆయన దగ్గరికి మనం పోలేం, ఇది గంగలేమైనట్టే. అర్థమవుతుందా? సో మీరు కూడా అర్థం చేసుకొని ప్రోడక్ట్లు అనేది ఆలోచించుకొని మాత్రమే బుక్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఈ విషయం అందరికి షేర్ చేయండి. అర్థమవుతుందా? మంచిగా చెప్తున్నా, మీకోసం మాత్రమే ఇట్లా ఫ్రాడ్ జరుగుద్దని మాత్రమే ఈ వీడియో ఇచ్చిన ఉద్దేశం, ఇంకా ఏ ఉద్దేశం లేదు. సో దానికోసం ఇట్లా ఫ్రాడ్ జరగకుండా జనాలకు యూజ్ అయ్యే ఇన్ఫర్మేషన్ కాబట్టి మీరు ఈ వీడియోలు షేర్ చేస్తారని కోరుకుంటున్నా. ఓకేనా ఫ్రెండ్స్? షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మన
ఆల్మిక్స్ ఛానల్ను సపోర్ట్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే సో తక్కువ సబ్స్క్రైబర్స్ ఉన్నారు, ఇప్పుడే 500 ఏమో రీచ్ అయింది. సో మీరు కూడా సపోర్ట్ చేసి ఇంకా నన్ను ఎంకరేజ్ చేస్తే ఇట్లాంటి మీకు ఫ్రాడ్స్ కానీ జెనెటిక్ ఇన్ఫర్మేషన్ కోసం అండ్ ఏంటంటే ఇంకా ఆల్వేస్ అన్ని వీడియోస్ ఇలా పెట్టాలనుకుంటున్నా, పెడతా కూడా. సో ఇది నాకు జరిగింది అంటే నేను ఇట్లా స్క్రోల్ చేయంగా మన ఇన్స్టాలో స్క్రోల్ చేయంగా రీల్స్ చూడంగా సో ఈ ప్రోడక్ట్ వచ్చింది. సో యాడ్ వచ్చింది, యాడ్ వస్తే 180 రూపీస్, ఓన్లీ 80 రూపీస్ అని ఉన్నది కాబట్టి యాడ్ వచ్చింది కదా, చూద్దాం ఎట్లుంటుంది, ఏం చేస్తాడు వీడు. సో ఇట్లాంటి ఇంకేమన్నా మోసాలు చేయగలుగుతాడా, జనాలు ఎట్లా మోసపోతారు, ఏమైనా ఉన్నది డబ్బా మీద చూడరా. ఇగో ఈ డబ్బు ఇచ్చిండు ఒకటి, ఇగో ఇంట్లో ఒక వాచ్ ఇచ్చిండు, ఇగో కథ అర్థమైందా. ఏం లేదు, ఉట్టిదే మార్కెటింగ్ డబ్బా పెట్టాలా, ఈ ప్యాక్ చేయాలా, జనాలకు అమ్మాలి, గంతే, ఏం లేదు. ఆయనకి ప్రోడక్ట్ అమ్ముడు పోవాలంటే యాడ్స్ ఇచ్చుకోవాలి, యాడ్స్ ఇస్తే అయిపోయాయి. ఏమున్నది, మన్నున్నది, దుబ్బు ఉన్నది ఇలా ఆయనకి ఏం ఖర్చు లేదు, ఉత్తగా జనాలు మోసపోడు. ఇట్లాంటి మస్తు ప్రోడక్ట్లు ఇట్లనే సేల్ చేస్తారు. సో మీరు తీసుకునేటప్పుడు కానీ బుక్ చేసేటప్పుడు కానీ ఆలోచించి బుక్ చేయాలి అని కోరుకుంటున్నా. అర్థమవుతుందా? ఓకే, అర్థమవుతుంది. నాకు సపోర్ట్ చేయర్రి, నేను మీకు సపోర్ట్ చేస్తా. ఇట్లాంటి ఇంకా మోసాలు జరగకుండా నేను చూసుకుంటా. అర్థమవుతుందా? మంచి మంచి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కానీ అండ్ కుకింగ్ వీడియోస్ అన్నీ ఎనీథింగ్ ఇందులో అప్లోడ్ చేస్తా. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని, ఒక కంటెంట్ అనేది కాదు ఈ ఛానల్, అన్ని ఆల్మిక్స్ అని ఎందుకు పెట్టినా అంటే అన్ని కంటెంట్లు నేను అప్లోడ్ చేస్తాను కాబట్టి ఆల్మిక్స్ అని పెట్టినా. సో సబ్స్క్రైబ్ చేసుకొని టక్ సెర్చ్లో ఆల్మిక్స్ అని కొడితే టక్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఒత్తుకొని ఆయనతో మన వీడియోస్ ఎక్కువ షేర్ చేయర్రి, నాకు సపోర్ట్ చేయర్రి. ఇక ఇంకో ముచ్చట ఏంటంటే మన కంటెంట్ ఛానల్ ఉంది, మన జోర్దార్ జోక్స్ ఛానల్ ఉన్నది, దాన్ని కూడా సబ్స్క్రైబ్ చేయండి. అలా షార్ట్ ఫిలిమ్స్, స్టోరీసు అండ్ కామెడీ కంటెంట్ తీస్తా. ఓకేనా ఫ్రెండ్స్? లైక్, షేర్, సబ్స్క్రైబ్. ఇంతసేపు ముచ్చట పెట్టి నేను అనుకుంటుర్రా, మీకోసమే పెట్టిన ముచ్చట. ఓకే, రైట్, బాయ్.